జగన్ జనంలోకి వెళ్తే ఎలా అనేటటువంటి ఒక పిచ్చి ఆలోచన నుంచి ప్రభుత్వం బయటికి రావాల్సి ఉంది. జగన్ని జనంలోకి రానియకూడదు, పోనీయకూడదు, ఆపేయాలి, వెళ్ళినప్పుడల్లా ఇబ్బంది పెట్టాలా, కేసులు పెట్టాలా, వేధించాలా, వాళ్ళ నాయకుల్ని భయపెట్టాలి, హెలికాప్టర్ దిగనేయకూడదు, వాహనంలో పోనీయకూడదు. ఇట్లాంటి అత్యంత ప్రమాదకరం. ఖచ్చితంగా అవన్నిటి మధ్యన వెళ్తాడు, తిరుగుతాడు, నడుస్తాడు, రేపు పొద్దున పాదయాత్ర కూడా చేస్తాడు. నువ్వు ఆపే కొద్దీ సింపతి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టారన్నటువంటి ఫీలింగే కదా పవన్ పట్లన కాపుల్లో మరింత పోలరైజేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారనే కదా కమ్మ సామాజిక వర్గంలో పోలరైజేషన్ జరిగింది. ఇద్దరు నాయకులు ఇబ్బంది పెట్టారనే కదా ఇద్దరు కలిసి మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో అంత ఘన విజయానికి కారణమైంది. జగన్ని రెడ్లే వదిలేశారు. ఇప్పుడు ఆ రెడ్లకి ఆల్రెడీ కసి తెప్పించారు. రెడ్డి అనే పేరుంటే చాలు వేధిస్తుండటంతో. అదే సందర్భంలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం సంతృప్తిగా ఉందా? పవన్ కళ్యాణే అసంతృప్తిగా ఉన్నారు పూర్తిగా అని కాదు, కానీ బయటికి చెప్పలేని అసంతృప్తి ఆడ కార్యకర్తలకు అందరికీ న్యాయం చేయలేకపోతున్నారు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏ న్యాయం జరిగింది అన్నటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నారు కదా. ఇదివరకు ఉన్న మంత్రి పదవులు ఎన్ని, ఇదివరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నట్టు ఇవన్నీ రేపొద్దున సెటరేట్ చేయగలుగుతామా? అదే సందర్భంలో అయ్యే ముందు మన కూటమిలో ఉన్నటువంటి పాయింట్స్నే మనం సెటరేట్ చేసుకోవాల్సి ఉంటే ఈలోపు జగన్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ జనంలో తెస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలు పోలరైజ్ అయితే, కాపు సామాజిక వర్గం అసంతృప్తి చెందితే రేపు ఏమవుతుంది ఆలోచించుకోవాల్సింది. ఖచ్చితంగా జగన్ ఇబ్బంది పెట్టేటటువంటి పనులు జరిగిపోయినాయి, అయిపోయినాయి, ఎనఫ్. ఇప్పుడు డెవలప్మెంటు రాబోయేటటువంటి రోజుల్లో మీద ఆశ రేకెత్తించడం ముఖ్యం. హెరాస్మెంట్ని తగ్గించుకోవాలి.